ముందు మరి మధు గారు ఉన్నారు, బీకాన్ స్ట్రాటజిక్ అలాగే సొల్యూషన్ రీసెర్చ్కు సంబంధించిన అధినేత, ఇంకా మరి ఆయన స్ట్రాటజిస్టు అలాగే మరి అనలిస్ట్ కూడా. నమస్తే అండి మధు గారు. సో మనకిప్పుడే నిన్న జరిగిన ఎలక్షన్ సంబంధించి హర్యానా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఇష్యూలో ఎగ్జిట్ పోల్స్ అయితే మరి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖచ్చితంగా అన్ని సర్వే సంస్థలు ఒకే అభిప్రాయం వెలువరచట్లేదు. సో మీకున్న సర్వే ప్రకారం, మీకున్న అందిన సమాచారం, మీరు చేసిన దాంట్లో మీకేం కనిపిస్తుంది? వాస్తవానికి జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి పరిస్థితి ఉంది, హర్యానాలో ఎలాంటి పరిస్థితి చెప్పండి. సో హర్యానాలో ఈజ్ వెరీ క్లియర్గా అండి. మేము మా సంస్థ తరఫున నిర్వహించిన సర్వే ఏదైతే తెలంగాణ ఆంధ్ర పార్లమెంట్ ఎలక్షన్స్ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థలు అక్యురేట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో హర్యానా తీసుకున్నట్టయితే ఇట్స్ వెరీ క్లియర్. మా సంస్థ టీం ఏదైతే చేపట్టిన సర్వే 10 రోజుల క్రితమే మేము అనౌన్స్ చేసినాము. సో ఏదైతే ఉందో మాకు తెలిసినంత మా డేటా ప్రకారం 55 స్థానాల వరకు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. 55 కాంగ్రెస్ 55 to 60 ఇన్ బిట్వీన్. సో తర్వాత 25 అప్రాక్సిమేట్లీ బీజేపీ వస్తుందండి. ఈసారి ఐఎన్ఎల్డి, జేజేపీ, ఆమ్ ఆద్మీ, చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ అయినటువంటి అది ఎలాంటి ప్రభావం చూడలేకపోయినాయి. సో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈసారి ఒక స్థిరమైన పరిపాలన కావాలా, చిన్న చిన్న పార్టీలను కలుపుకోవడానికి కుదరదు. సో ఇక్కడ మోడీ వ్యతిరేకత అనేదానికంటే ఎక్కువ స్థానిక సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది ప్రజలు నమ్మినారు. సో మామూలుగా రెజ్యులర్ల పోటీలో కానీ, రైతులకు కానీ, ఎంఎస్పి మద్దతు ధర కానీ చాలా ఇష్యూస్ను కంట్రోల్ చేయడంలో బీజేపీ నాయకత్వం అనేది విఫలమైంది. సో 2 సార్లు మనం తీసుకున్నట్లయితే గ్రాఫ్, ఫస్ట్ సారి వచ్చినప్పుడు సీట్లు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019లో వచ్చేసి జేజేపీ పార్టీ 10 సీట్లతో ఏర్పాటు చేసింది. సో వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకంగా ఎన్నో సభల్లో పోరాడి ఒకటవడం కూడా ప్రజలు జీర్ణించుకోలేకపోయినారు. సో ఇలాంటి వ్యవస్థ మనం లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ లో చూసినట్లయితే చెరి 5 స్థానాలు గెలిచినారు. అంతకుముందు ఎలక్షన్ లో 10 ఉండే, కాంగ్రెస్ 0 ఉండే. మీరు చూసినట్లయితే ఇవాళ ఒక రోజులో వచ్చినటువంటి వ్యతిరేకత కాదు, క్రమంగా వస్తుంది. 10 స్థానాల నుంచి 5 స్థానాలకు పడిపోవడం, 5 స్థానాల నుంచి ఈ రోజు ఈ రిజల్ట్ రావడం అనేది ఒక రోజులో వచ్చింది కాదు. కాకపోతే పూర్తిగా చెప్పాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ తర్వాత మోడీ సంబంధించిన చరిష్మా కంటే ఈ ఎలక్షన్ మనం ఏ విధంగా చూడొచ్చు అంటే స్థానిక సంస్థల్లో ప్రభావం, స్థానిక సంస్థల్లో విషయాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోతే ఎలాంటి తీర్పు వస్తుంది అనేది ఈ హర్యానా ఎలక్షన్ అనేటువంటిది ఒక తీర్పుగా భావించవచ్చు. 10 సంవత్సరాల యాంటీ ఇంక్యుబేసీ ఉన్నది, లాంగ్ టైమ్ ఆపోజిషన్ లో కాంగ్రెస్ ఉంది, రెజ్లింగ్ లో పోవెట్ అది జరిగింది. తర్వాత వచ్చేసి జై జీవన్ కిసాన్ల చట్టాలు కూడా చాలా వ్యతిరేకంగా చేసినారు. జాట్లు, ముఖ్యంగా జాట్లను విస్మరించడం అనేది బీజేపీ చేసినటువంటి ఒక పెద్ద మిస్టేక్ గా చూసుకోవచ్చు. వాళ్ళు ఓబీసీలను తర్వాత బ్రాహ్మణులతో ఎలక్షన్ ముందుకెళ్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను అదే విధంగా ఉన్నటువంటి జాట్లను, ముస్లిం మైనారిటీ వర్గాలను తీసుకొని ఒక స్ట్రాటజిక్ గా ముందుకెళ్ళింది. భూపేందర్ హూడా ఎవరైతే మనకు జాట్ వర్గం నుంచి బలమైన నాయకుడు కాంగ్రెస్ ఉన్నాడో అతన్ని ప్రెజెంటేషన్ చేయడంలో, అతను ప్రెజెంటేషన్ చేసుకున్న సీనియర్ నాయకుల్లో కొంత సఫలీకృతమైంది. మేము చేసినటువంటి సర్వేలో హూడా ముఖ్యమంత్రి అనేటువంటి దానిలో మాకు 35% రిజల్ట్ వచ్చింది. ఆ తర్వాత స్థానంలో కరెంట్ ముఖ్యమంత్రి నవాబ్ సింగ్ సైని వచ్చినాడు. సో అంతకుముందు ఉన్నటువంటి దీనికి అంతటి ప్రాబ్లం ఏంటంటే ఖట్టర్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి 4.5 సంవత్సరాలు పరిపాలించిండో అతడు చాలా సమస్యలు పరిష్కరించడంలో విఫలమైంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే హర్యానా అనేది 6 స్టేట్లతో భౌగోళికంగా కలిసి ఉంటుంది కాబట్టి అనేక రకాల ఇన్ఫ్లుయెన్సెస్ హర్యానా రాష్ట్రంలో ఉంటాయి. సో రైతు ఉద్యమాలు జరిగినప్పుడు కూడా హర్యానాను మనం అంటే ఢిల్లీకి దగ్గరలో ఉంటుంది, మోడీ కనుసన్నుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కరించడంలో విఫలమవడానికి కారణం అక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వాల గోడవలనే యాంటీ ఇంక్యుబెంట్స్ అనేది వచ్చింది. సో అగ్నివీర్ పథకం ఏదైతే ఉందో, ఏది మనం 4 సంవత్సరాలు సైనికులు ఇచ్చేటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా అక్కడ వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను గుర్తించడం కూడా విఫలం, అంటే దాని పరిష్కారం చూపడంలో కొంత ఎందుకో వాళ్ళ జాప్యం అనేది జరిగింది. సో ఇది కాంగ్రెస్ కు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కంటే మనం ఏం చెప్పొచ్చు అంటే గవర్నమెంట్ మీద వచ్చిన వ్యతిరేకతను మనం ఎక్కువ చూపెట్టు. అంటే కాంగ్రెస్ మధు గారు మీరు చెప్తున్నారు, ఓకే, మీ సర్వే సంస్థ మీరు నిర్వహించిన దాంట్లో కాంగ్రెస్ 55 నుంచి 60 వస్తాయి, ఓకే, అవుట్ ఆఫ్ 90. సో బీజేపీ 25 స్థానాలకే పరిమితం అయిపోతుంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది, ఏదైనా సమస్య వస్తే మరి కేంద్రం పరిష్కరించాలి. అక్కడ